హాయ్ టు ఆల్, వెల్కమ్ టు వివి క్రియేషన్ ఛానల్. ఈ ట్యుటోరియల్లో మనము జావా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ ఆల్సో వాల్యూస్. సో ఓకే, డెఫినేషన్ అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 into 5 equal to 50. So here we use multiplication operator between two integers. So next example వచ్చి a equal to 5 and b equal to 6 and a minus b is minus 1. So that is, సో మనం వాల్యూస్ మీద ఆపరేషన్ చేయాలన్నా, మనం వేరియబుల్స్ మీద ఆపరేషన్ చేయాలన్నా మనం ఆపరేటర్స్ అనేది, సింబల్స్ అనేది యూజ్ చేస్తాం. అయితే మనకి జావాలో మనకి ఒక 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే అవి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. Arithmetic operators are used to perform arithmetic operations on variables and data. So arithmetic operations పెర్ఫామ్ చేయడానికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మనకు తెలుసు కదా. సో ఏంటి, మల్టిప్లికేషన్, ఎడిషన్, డివిజన్ అలాంటి. సో మనకి ఏమేమి ఉన్నాయంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్, ఎడిషన్, మైనస్, సబ్ట్రాక్షన్, ఇంటూ, మల్టిప్లికేషన్, డివిజన్, దీన్ని ఏమంటారు డివైజ్, డివిజన్ అండ్ మాడులో ఆపరేషన్ అంటే రిమైండర్ రివిజన్ చేస్తుంది. దీంట్లో అయితే ఎడిషన్ ఎందుకు, సో ప్లస్ సింబల్ ఎందుకంటే ఒక 2 ఇంటీజర్స్ 2 నెంబర్స్ని యాడ్ చేసుకునేదానికి, మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేయడానికి, ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చేయడానికి, డివిజన్ అంటే డివైడ్ చేయడానికి. అండ్ మాడులో డివిజన్కి ఈ రెండు ఆపరేటర్స్కి తేడా ఏంటంటే మనం డివిజన్ ఆపరేటర్ వాడితే మనకి కోషెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. లేకుంటే మాడ్యులో డివిజన్ మనం యూజ్ చేసే రిమైండర్ ఏదైతే ఉందో అది మనకి రిటర్న్ చేస్తుంది. సో అర్థమెటిక్ ఆపరేషన్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, సో ఫస్ట్ ఏం రాయాలి, క్లాస్. సో మనకి ఇక్కడ మనం మామూలుగా పబ్లిక్ క్లాస్ అని రాస్తాం కదా. మనం పబ్లిక్ అనేది మన ఇష్టం, అది పబ్లిక్ రాయొచ్చు, మనం లేకుంటే వదిలేయచ్చు, అప్పుడు డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, సో క్లాస్ నేమ్ వివి అని ఇచ్చాను. సో క్లాస్ నేమ్, సో ఓపెన్ బ్రేస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ రాసాము. సో మెయిన్ ఫంక్షన్ లోపల ఇంట్ a ఈక్వల్ టు 12 అండ్ b ఈక్వల్ టు 5 ఇచ్చాం. సో system.out.printlnలో a ప్లస్ b ఎంత, సో ఎడిషన్ ఆపరేటర్ a ప్లస్ b ప్రింట్ చేయమని చెప్పాను. ఇక్కడ ఎలా ప్రింట్ చేయాలి చూసారు కదా, ప్లస్ బ్రాకెట్లో a ప్లస్ b. సో డబల్ కోట్స్ది అండ్ a ప్లస్ b వాల్యూ రెండు ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మధ్యలో ప్లస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ a మైనస్ b, మల్టిప్లికేషన్ a ఇంటూ b, డివిజన్ a బై b, సో a మాడ్యులస్ b. సో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. ఇన్ జావా అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు assign a value to the variables. For example, int a equal to 4 semicolon, int a equal to 4 semicolon. Here 4 అనేది ఏంటి, వాల్యూ. సో వాల్యూ దేనికి అసైన్ చేస్తున్నాము, ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. దేన్ని యూజ్ చేసి, ఈక్వల్ సింబల్, దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ సింబల్ని మనం ఇక్కడ ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఏమవుతుంది, ఆ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, వాల్యూని వేరియబుల్లోకి అసైన్ చేస్తుంది, అంటే స్టోర్ చేస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ చాలా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, బై ఈక్వల్ టు, మాడులో డివిజన్ ఈక్వల్ టు. ఏందబ్బా ఇదేదో అని చెప్తున్నాడు కానీ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్తో. ఫర్ సపోజ్ ఏ బి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రాస్తాను. సో ఈక్వల్ అంటే తెలుసు కదా, ఏ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు బి అని అర్థం. సో ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని రాసంటే అప్పుడు అది ఏం అర్థం చేసుకుంటుందంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అర్థం. ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అర్థం. సో ఏ ఇంటూ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని అర్థం.
ఓకే, ఏ డివిజన్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ బై బి అని అర్థం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఏ మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ మాడ్యులో డివిజన్ బి. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. సో దానికి ఒక చిన్న సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లాస్నే అండ్ మెయిన్ ఫంక్షన్ లోపల మనము ఏమి ఇచ్చామండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 4 అండ్ ఇంట్ సి, 2 వేరియబుల్స్ ఇచ్చాను. ఒకటి ఇనిషియలైజ్ చేశాను, ఒకటి డిక్లేర్ చేశాను. సో నెక్స్ట్ తర్వాత వేరియబుల్ సి ఈక్వల్ టు ఏ అని సెమికాలన్ ఇచ్చాను. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్లో స్టోర్ అవుతుంది. సో రైట్ సైడ్ వాల్యూ ఎంత, ఏ అంత 4 అనేది ఎక్కడ అయింది, వేరియబుల్ సిలో అయింది. సో సిలో ఎంత ఉన్నట్టు 4. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో వి ఈక్వల్ టు సి ప్లస్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చా. అంటే ఏంది, మామూలుగా సి ఈక్వల్ టు సి ప్లస్ ఏ అని అర్థం. ఓకేనా, సో సి ఈక్వల్ టు సి ప్లస్ ఏ అని అర్థం. నేను సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని ఇచ్చా. అప్పుడు సి అనేది ప్రింట్ చేయమని చెప్పాను. నెక్స్ట్ సి ఇంటూ ఈక్వల్ టు ఏ ఇచ్చా. అప్పుడు ఏమైంది, సి అని ప్రింట్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే బాగా క్లారిటీ కాకపోతే, సో సి ప్లస్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చినప్పుడు 8 అవుట్పుట్ వచ్చింది. ఎందుకు, సో సి ప్లస్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు సి ఈక్వల్ టు సి ప్లస్ ఏ కదా. సో సిలో ఎంత స్టోర్ అయి ఉండాలి, సి ప్లస్ ఏ వాల్యూ. సి ప్లస్ ఏ వాల్యూ అంతా, సి అంతా 4, ఏ అంతా 4 ప్లస్ 4 8. ఓకే, సో నెక్స్ట్ సి ఈక్వల్ టు సి ఇంటూ ఈక్వల్ టు ఏ అని ఇచ్చిన. అప్పుడు సి ఈక్వల్ టు సి ఇంటూ ఏనా. సో సి ఇంటూ ఏ అంటే సి ఎంత 4, ఏ ఎంత సి ఎంత 8. సో ఇందాక 8 అయింది కదా, 4 ప్లస్ 4 8 అయింది కదా. సో సి 8 ఇంటూ ఏ ఎంత 4. సో 4 8 32. సో 32 వచ్చింది. ఇలా మనం అసైన్మెంట్ ఆపరేటర్ మనం యూజ్ చేయాలి. ఓకే.